హలో ఎవ్రీవాన్. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అండి. సో మీరేమి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకొని రెజనేట్ చేసుకోండి. సో మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే ట్రై చేయండి. సో పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏంటి, మీ ఇద్దరు ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా లేదా, వెయిట్ చెయ్యాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, వాళ్ళ ప్రేమలో జెన్యూనిటీ ఉందా లేదా, జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా, సో ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు, మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవ్వరూ డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో ఇది వచ్చేసి మీ థాట్స్ అండ్ మీ ఫీలింగ్స్, ఇది వచ్చేసి మీ పార్ట్నర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, అండ్ ఇది వచ్చేసి క్లారిఫికేషన్ కార్డ్స్ అనమాట. సో షఫల్ చేసి పెట్టేస్తాను. అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెసనేట్ అవుతుంది. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పాజిటివ్ మైండ్తో రీడింగ్ చూడడానికి అయితే ట్రై చేయండి. పర్సన్తో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా షఫల్ చేసి పెట్టేద్దాం. సో ఫస్ట్ మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం. నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో మీ పర్సన్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలా ఆర్ ఎల్స్ మీ పర్సన్ మీ విషయంలో అసలు యాక్షన్ తీసుకునే మోడ్లో ఉన్నారా, సో మీ మెసేజ్కి రిప్లై ఇచ్చే మోడ్లో ఉన్నారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. అసలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, మీకు కమ్యూనికేట్ చేస్తారా, మీకు మెసేజ్ చేస్తారా లేదా. సో ఇట్లా మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ ఉంది, చాలా తొందరపడుతున్నారు. మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోసం కావచ్చు, మీ పర్సన్ నుంచి మెసేజ్ కోసం కావచ్చు, మీ పర్సన్ నుంచి ఒక యాక్షన్ కోసం కావచ్చు. సో మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోసం మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్, కాన్షియస్నెస్. సో కాన్షియస్గా మీరు ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారు. మీకు అన్నీ తెలుస్తున్నాయి, మీ ఇంట్యూషన్ మీకు అన్నీ చెప్తోంది. పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మీ మనసుకి మీకు అర్థమైపోతుంది. సో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మీరు ఏమీ అడగలేకపోతున్నారు. ఆ పర్సన్ విషయంలో మీరు చాలా స్పై చేస్తున్నారు, చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా గమనిస్తున్నారు. కానీ ఏది కూడా మీరు బయట పెట్టాలనుకోవట్లేదు. ఆ పర్సన్ తనంతట తానుగా బయటపడాలి అని తను యాక్షన్ తీసుకోవాలి.
సో, దానికోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళేం ఆలోచిస్తున్నారు మీకోసం చూద్దాము. 5 ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని చేస్తున్నారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీకోసం లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. చూడండి. 5 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ డిప్రెషన్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్లీ కూడా ఎట్ ప్రెజెంట్ చాలా లాస్‌లో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. ఏమీ లేదు వాళ్ళు మీకు ఇవ్వడానికి వాళ్ళ ప్లేటే ఖాళీగా ఉంది. సో, వాళ్ళే డిప్రెషన్‌లో ఉన్నారు. వాళ్ళే లో ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని మిస్ అయిపోయి కావచ్చు. సో, లైఫ్‌లో అన్నీ కోల్పోయారు. మనీ పరంగా కోల్పోయారు. సో, వీళ్ళేమి అనుకుంటున్నారంటే 5 అనేది నంబర్ చేంజ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, చేంజ్ కోరుకుంటున్నారు. అసలు ఈ మా ఇద్దరి మధ్య ప్రెజెంట్ ఉన్నది చేంజ్ అవుతుందా? లేదా? ఇలాగే ఉంటుందా? సో, మీ ఇద్దరు గొడవ పడి సెపరేట్ అయిపోయి ఉండొచ్చు. మీరు తన చేయి జారిపోతున్నారు అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారు. మేబీ తన సైడ్ నుంచి ఈ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. దానివల్ల మీరు వాళ్ళని దూరం పెడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ అలర్ట్ అవుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఈ పర్సన్ అలర్ట్ అవుతున్నారు. దానికోసం మీకోసం ఏడుస్తున్నారు లిటరల్లీ ఈ పర్సన్. ఎందుకు ఇలా చేసుకున్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. పోస్ట్‌పోన్‌మెంట్ చెప్పాను కదా! మేబీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పోస్ట్‌పోన్ చేశారు. చాలా నిర్లక్ష్యం చేశారు. ఎందుకు ఇలా చేశాను అని ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళరులే అని కానీ, సో తర్వాత మాట్లాడొచ్చులే అని కానీ, పర్సన్ మీ విషయంలో చాలా నిర్లక్ష్యం చేశారు. మిమ్మల్ని చాలా సఫర్ చేశారు. అప్పుడే యాక్షన్ తీసుకొనుంటే ఇప్పుడు ఇంత వచ్చేది కాదు అని ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. ఇంకా సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ పోస్ట్‌పోన్ చేయాలని అనుకోవట్లేదు. లిటరల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. సో, మీ వెనకాలే ఈ పర్సన్ ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఫాలో చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు లేకుండా లైఫ్ అంతా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా అయింది చూడండి. కలర్‌లెస్ అయిపోయింది లైఫ్ అంతా. సో, ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం చూద్దాం. 6 ఆఫ్ వాండ్స్. సో, ఈ పర్సన్‌తో ఈ రిలేషన్‌షిప్ మీకు సక్సెస్ కావాలి. అండ్ ఈ పర్సన్‌తో మీకు మ్యారేజ్ కావాలి. ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ వరకు ఉండాలి. ఎలాగైనా సరే వదులుకోవడానికి మీరు రెడీగా లేరు ఆ పర్సన్‌ని. ఆ పర్సన్ విషయంలో మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. నేను వదులుకోవడానికి రెడీగా లేను. ఎట్లాగైనా సరే నేను ఇష్టపడ్డాను కాబట్టి నాకు ఈ రిలేషన్‌లో సక్సెస్ కావాలి. నేను అనుకున్నది సాధించాలి. పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. సో, మీ మైండ్‌కు మొత్తం కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. సో, ఇక్కడ మైండ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మైండ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మైండ్ ఎనర్జీనే కనిపిస్తుంది. స్వర్డ్స్ ఎనర్జీ అంటే మైండ్ ఎనర్జీ. సో, మీ మైండ్ మొత్తం కూడా మీరు అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనే ఆలోచనలే ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ అవుతుందా లేదా? సో, మా ఇద్దరి మధ్య మ్యారేజ్ అవుతుందా లేదా? ఏ పర్సన్ లాస్ట్‌లో ఏమన్నా మళ్ళీ నాకు ఉల్టా సీదా చేసేస్తారా? చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు.
ఓవర్ థింకింగ్ తగ్గించుకోండి పర్సన్ విషయంలో. అండ్ వాళ్ళేం ఆలోచిస్తున్నారు చూడండి. లవర్స్ కార్డ్. వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీ ప్రేమ కోరుకుంటున్నారు. మీరు వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మీ వాల్యూ వాళ్ళకి అర్థమైంది. ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు. మీతో యూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇంత టైం పట్టింది. లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్. సో చూడండి, కంప్లీషన్. పర్సన్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. హ్యాపీ ఎండింగ్స్ కావాలి. సో మీ ఇద్దరి మధ్య రీయూనియన్ జరగాలి. సో ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ సంథింగ్ ఏదైనా పజిల్ కనుక జరుగుతూ ఉంటే కనుక ఈ పర్సన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ మీతో కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య హార్మోనీ కావాలి, కంప్లీషన్ కావాలి. మీ ఇద్దరు మళ్ళీ ఒక్కటవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఏదైనా చిక్కుముడులు అలాంటిది ఉంటే అవన్నీ దాటుకొని మీ ఇద్దరు రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి అండ్ మ్యారేజ్ చేసుకోవాలి. మీ ప్రేమను పొందాలి అనుకుంటున్నారు. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ సోల్మేట్ కనెక్షన్ అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. డెఫినెట్లీ ఈ రిలేషన్లో ఈ పర్సన్ సక్సెస్ అయితే కోరుకుంటున్నారు. సక్సెస్ఫుల్ అవ్వాలనే ఆలోచిస్తున్నారు. కంప్లీషన్ కావాలనే కోరుకుంటున్నారు. సో మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం? 8 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్ విషయంలో మీరు హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీరు చాలా ట్రై చేశారు వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని కానీ, సో వాళ్ళకి దూరంగా వెళ్ళాలని కానీ, సో వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు, మీ వర్క్ మీద మీరు ధ్యాస పెట్టాలి, సో వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. వేరే వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కూడా నేర్చుకోవడానికి మీరు ట్రై చేశారు. సో ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎక్స్ట్రా ఇన్కమ్ ఇదైతే దీంట్లో అయితే సక్సెస్ సాధించారు. కానీ ఈ పర్సన్ లేకుండా అయితే మీరు ఉండలేకపోతున్నారు. అండ్ ఈ రిలేషన్ విషయంలో మాత్రం మీకు సక్సెస్ కావాలి అంతే. ఈ రిలేషన్ విషయంలో మీకు గ్రోత్ కావాలి. ఈ పర్సన్ విషయంలో గ్రోత్ కావాలి. అండ్ ఈ పర్సన్ విషయంలో సెక్యూరిటీ కావాలి. సో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు మీకు సెక్యూరిటీ ఇవ్వాలి. సో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ మీకు దగ్గరికి రావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. సో పాస్ట్ లైఫ్స్. సో మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే మీరు ఎంత ట్రై చేసినా కూడా పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. సో ఏదో జన్మలో బంధం ముందు ఉంటుంది కాబట్టే నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే ఈ పర్సన్ నుంచి నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. సో ఎట్లాగైనా సరే పర్సన్ కావాల్సిందే, రావాల్సిందే, వాళ్ళు మీ లైఫ్లో ఉండాల్సిందే అని మీరు ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. సో టెంపరెన్స్. ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. చాలా పేషెన్సీగా మీతో డీల్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ రిలేషన్ విషయంలో వాళ్ళు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ హీలింగ్ స్టేజ్లో కూడా కనిపిస్తున్నారు. సో హీల్ అయిన తర్వాత ఫర్ ష్యూర్గా ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. టెంపరెన్స్ మేబీ ఓవర్ గివింగ్ కానీ, చాలా తక్కువ ఇవ్వడం కానీ ఇట్లా ఉండొద్దు. ఏదైనా బ్యాలెన్స్ ఉండాలి. చాలా పేషెన్సీ ఈ పర్సన్లో ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు అయితే ఈ పర్సన్ తీసుకోవాలనుకోవట్లేదు. ఓపిక, పేషెన్సీ ఈ పర్సన్లో ఎక్కువైంది. ఈ రిలేషన్ విషయంలో కానీ ఆ పర్సన్ పర్సనల్గా కానీ హీల్ అయిన తర్వాత డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ మీ వల్ల ఈ పర్సన్ చాలా హీల్ అయ్యారు లైఫ్లో. అందుకని మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేరు. ఎగ్జాషన్.
ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా ఎగ్జాషన్‌లో ఉన్నారు. చాలా అలసిపోయి ఉన్నారు. అందుకే వాళ్ళకి హీలింగ్ అనేది డెఫినెట్‌లీ అవసరం. ఎగ్జాస్ట్ అయిపోయారు. సో, ఓపిక నశించింది అని చెప్పాలి. ఎగ్జాస్ట్ అయిపోయారు. వెయిట్ చేసి కానీ, సఫర్ అయ్యి కానీ ఎగ్జాస్ట్ అయిపోయారు. సో, దానివల్ల ఎట్ ప్రెజెంట్ వాళ్ళు ఏడ్చి సఫర్ అయ్యి అందుకే ఎట్ ప్రెజెంట్ హీలింగ్ కోరుకుంటున్నారు. హీలింగ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ అప్రోచ్ అవుతారు. సో, మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ విషయంలో. సో, 5 ఆఫ్ పెంటికల్స్. పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారేమో అని మీరు ఏడుస్తున్నారు. అసలు వస్తారా? రారా? అసలు నేనంటూ వాళ్ళకి గుర్తున్నానా లేదా? నేను లేకుండా వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? ఆలోచిస్తున్నారు మీరు. ఇంత ఈజీగా నా నుంచి మూవ్ ఆన్ ఎలా అయిపోయారు? నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. అది మీరు ఆలోచిస్తున్నారు. మొరాలిటీ. అసలు వీళ్ళకి ఎథిక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా? నీతి నిజాయితీ అనేది ఉందా లేదా? విలువలు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా? నాకు లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? నాకు కమిట్మెంట్ ఇచ్చి నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? సో, అది మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. డెఫినెట్లీ ఈ పర్సన్ ఇంకొక ఛాన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకొక ఛాన్స్ తీసుకుంటారు. డెఫినెట్లీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారు. సో, టైం చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ అదృష్టం వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకొక ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో అప్పుడే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది. ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్లో లేరో అప్పుడంతా వీళ్ళకి చాలా బ్యాడ్ టైం అనేది ఫేస్ చేశారు అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళ ఇన్నర్ వాయిస్ కూడా వాళ్ళకి అదే చెప్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వమని, ఇంకొక ఛాన్స్ తీసుకోమని, మీకు సారీ చెప్పమని. సో, తన ఇంట్యూషన్ తనకి చెప్తుందనమాట. నువ్వు చేస్తుంది రాంగ్, వెళ్ళు, అప్రోచ్ అవ్వు, మాట్లాడు. ఇలాగే సఫర్ అయ్యేదానికన్నా కూడా వెళ్ళి మాట్లాడితే డెఫినెట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నీ లైఫ్ నువ్వే చేంజ్ చేసుకో, నీ కర్మ నువ్వే పోగొట్టుకో అని ఇట్లా వాళ్ళ ఇన్నర్ వాయిస్ వాళ్ళకి చెప్తుంది. అది డెఫినెట్లీ వాళ్ళు వింటారు అండ్ మిమ్మల్ని అప్రోచ్ కూడా అవుతారు. సైలెంట్గా ఉండకు, సైలెంట్గా ఉంటూ సఫర్ అవ్వకు, నీ అదృష్టం నువ్వే చేంజ్ చేసుకోవచ్చు అని వాళ్ళ ఇన్నర్ వాయిస్ వాళ్ళకి చెప్తుంది. సో, మీరేం ఆలోచిస్తున్నారు? 9 ఆఫ్ పెంటికల్స్. సో, మీ దాంట్లో ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. 8 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. సో, మీరేం ఆలోచిస్తున్నారు అంటే మీ లైఫ్లో మీ మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ మీద సెల్ఫ్ లవ్ ఎక్కువ చేసుకుంటున్నారు. మీ గ్రోత్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. సో, మేబీ మనీ సంపాదించాలి, లైఫ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో, మేబీ మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి. మీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీ గ్రోత్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో, ఇంకొకరి మీద ఎప్పుడు డిపెండ్ అయిపోయినా సరే వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళు లేకపోతే మళ్ళీ మనం సఫర్ అవ్వాలి. ఎందుకు వచ్చింది నా లైఫ్లో, నేను ముందుకు వెళ్తాను, నా కెరియర్, నా జాబ్, నా ఫైనాన్సెస్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను అని ఆలోచిస్తున్నారు ఎట్ ప్రెజెంట్ మీరు. ఐసోలేషన్. బికాస్ ఈ ఐసోలేషన్లో ఉండి
ఒంటరిగా మీరు ఏడ్చి చాలా సఫర్ అయ్యారు. ఈ సఫరింగ్ నుంచి బయటికి రావాలి అంటే మీ మీద మీరు ఫోకస్ చేయాలి. మీ మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. మీ కెరియర్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. మీ బిజినెస్ మీద, మీ మనీ మీద, లేకపోతే మీ ఓన్ గ్రోత్ కోసం, లేకపోతే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, మీ డ్రెస్సింగ్ కానీ దాని మీద చేంజ్ చేసుకోవడం. సో ఎవరిని నమ్మకుండా మీ మీద మీరు డిపెండ్ అవ్వడం, ఎవరి మీద దేనికోసం ఎలాంటి అడిక్షన్స్కి వెళ్ళకుండా మీ మీద మీరు ఎక్కువగా ట్రస్ట్ పెట్టుకోవడం, ఇలా ఉండాలి. లేదంటే ఇంకొకరి మీద నేను డిపెండ్ అయిపోతే కనుక నేను ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి, నేను ఎప్పుడూ వాళ్ళ కోసం సఫర్ అవుతూనే ఉండాలి. వద్దు, నేను నా లైఫ్ బెటర్ చేసుకోవాలి అంటే కనుక నేను నా గ్రోత్ వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానని మీరు ఆలోచిస్తున్నారు. సో అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. 9 ఆఫ్ కప్స్, మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, బోత్ 9. బట్ మీరేంటంటే మీ 9 మీ గ్రోత్ వైపు చూపిస్తే, వాళ్ళ 9 మీ వైపు చూపిస్తుంది. చూడండి, ఎమోషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. మీరేమో మీ సెల్ఫ్ లవ్లో వెళ్తున్నారు, వాళ్ళు మీ వైపుగా ఇష్టంగా వస్తున్నారు. ఇది 9 ఆఫ్ పెంటికల్స్, ఇది 9 ఆఫ్ కప్స్. సో మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో మీరే వాళ్ళకి కరెక్ట్ వైఫ్ ఆర్ హస్బెండ్. సో వాళ్ళు ఎలాంటి పర్సన్ కోరుకున్నారో, లైఫ్లో ఎలాంటి పర్సన్ వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని ఫీల్ అయ్యారో, సో అలాంటి పర్సన్ మీరే అని ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ దే ఆర్ హ్యాపీ ఫర్ యూ. సో మీ వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు వాళ్ళ కోసం ఉన్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ పర్సన్కి మధ్య మ్యారేజ్ జరగలేదు అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండర్స్టాండింగ్. సో మీ వాల్యూ ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీ వాల్యూని అర్థం చేసుకుంటున్నారు. చూడండి, 9 ఆఫ్ కప్స్, అండర్స్టాండింగ్. ఎమోషనల్గా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయ్యాను అనేది అర్థం చేసుకుంటున్నారు. మీరే అర్థం చేసుకోండి. ఎమోషనల్గా మీతో కనెక్ట్ అయ్యాను అని ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో వాటరీ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది, బట్ మీలో ఎక్కడ నాకు వాటరీ ఎనర్జీ కనిపించలేదు. ఎమోషన్స్ ఈ పర్సన్లోనే ఎక్కువ ఉన్నాయి. మీకోసం ఎమోషనల్ అవుతున్నారు పర్సన్. సో 2 పక్కన చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరేం ఆలోచిస్తున్నారు? 2 ఆఫ్ వ్యాన్స్. మీరు కెరియర్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ మీ విషయంలో స్టాండ్ తీసుకుంటారా లేదా అది ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య అసలు డిస్టెన్స్ అనేది తగ్గుతుందా లేదా, ఆ పర్సన్ డిస్టెన్స్ అనేది తగ్గిస్తారా లేదా, ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇస్తే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే వస్తారా, నిర్లక్ష్యం చేస్తూనే వస్తారా, లేదా మీకోసం స్టాండ్ తీసుకుంటారా లేదా. సో ఇది మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ విషయంలో. సో వేరే వాటి అన్నిటినీ పక్కన పెట్టేసి మీకు టైం ఇస్తారా లేదా, సో మీకు ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా, మీకు ప్రయారిటీ ఇస్తారా లేదా, మీకు దగ్గర అవుతారా లేదా, ఇది మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. రెబెల్. లేకపోతే
మీరు ఈ పర్సన్‌ని వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. బికాజ్ రెబెల్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, యూ వాంట్ టు బ్రేక్ దిస్ చైన్. ఏదైతే ఇక్కడ చైన్స్ ఉన్నాయో, ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ చైన్స్ ఉన్నాయో దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారు. ఇంకా ఇలా సఫర్ అవ్వడం మీకు ఇష్టం లేదు. సో, ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇంకా నా వల్ల కాదు అనే స్టేజ్‌కి మీరు వచ్చేసారు. రెబెల్ ఎనర్జీకి వచ్చేసారు. సో, మీరే అర్థం చేసుకోవాలి. మేబీ మీరు సఫర్ అవ్వడం వల్ల మీరు ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. సఫర్ అయ్యారు కనిపిస్తుంది. దానివల్ల మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చు. బట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? నైట్ ఆఫ్ కప్స్. సో, ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరికి ఎమోషన్స్ ఉంది, ఎవరికి ఎమోషన్స్ లేదు ఎట్ ప్రెజెంట్. మీ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు. పర్సన్ మీకు లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మీ వాల్యూ తెలిసింది అండ్ మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీకు ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీతో ప్రేమగా మాట్లాడాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. చేంజ్ చూడండి, వీళ్ళలో ఎట్ ప్రెజెంట్ చాలా చేంజ్ వచ్చింది. వాళ్ళు మీకోసం చాలా మారారు అండ్ మారుతారు కూడా. ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ పరిస్థితులు తలకిందులు అయ్యాయి అనిపిస్తుంది. ఒకప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో, అప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి వచ్చేసారు. ఐ డోంట్ నో. డెఫినెట్లీ ఏ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళు మీకోసం ఎంత మారారు అనేది మీకు చూపించాలి అనుకుంటున్నారు. సో, డెఫినెట్లీ లైక్ చేయండి. నా రీడింగ్లో ఉన్న జెన్యూనిటీ మీకు కనుక నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.